హైదరాబాద్లో ఉగ్ర కుట్ర భగ్నం కేసులో ఇద్దరు నిందితులు సిరాజ్ సయ్యద్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేసినట్టు నిందితులపై ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. ఉగ్ర కుట్ర భగ్నం కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సిరాజ్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించగా వారు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్లో ఉగ్ర కుట్ర భగ్నం కేసులో ఇద్దరు నిందితులు సిరాజ్ సయ్యద్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేసినట్టు నిందితులపై ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. ఉగ్ర కుట్ర భగ్నం కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సిరాజ్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించగా వారు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ఇప్పుడిప్పుడే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అప్పుడే ఉగ్ర కుట్ర పన్నినట్టు ఇద్దరు నిందితులు బయటికి రావడం, వాళ్ళు రిమాండ్లో ఉండడం, ఇదంతా జరుగుతోంది. అసలు వీళ్ళు ఉగ్ర కుట్ర పన్నినట్టు ఏ విధంగా తెలిసింది, అసలు ఏం జరుగుతోంది, వివరాలన్నీ పూర్తిగా తెలపండి. ఏదైతే హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరిని, హైదరాబాద్ వాసిని ఒకరిని, విజయనగరం వాసి ఎవరైతే ఉన్నారో సిరాజ్ సయ్యద్ సమీర్లను నిన్ననే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రవేశపెడితే 14 రోజుల రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే హైదరాబాద్ లో భారీ కుట్రకు ప్లాన్ చేశారన్నది పోలీసుల ఆరోపణ. ఆ కుట్రను భగ్నం చేయగలిగారు. అయితే అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ దేశంలో ఇక ఉగ్రవాదం అనేది ఉండదు అనేది మాత్రం కేంద్రం గట్టిగా నమ్ముతుంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన వార్నింగ్ అలాంటిది. ఒకవేళ ఎలాంటి ఉగ్ర చర్యలు చేపట్టినా దాన్ని యుద్ధ చర్యగానే భావిస్తాం, వెంటనే పాకిస్తాన్ మీద దాడులు చేస్తామని చెప్పేసి కూడా భారత్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వీళ్ళందరూ కూడా ఉగ్రదాడికి ముందే వీళ్ళంతా కూడా దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. అది ఎన్ఐఏ కావచ్చు, జాతీయ నిఘా సంస్థలు కావచ్చు, ఎప్పుడో చెప్పడం జరిగింది. ఈ స్లీపర్ సెల్స్ కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధిత వారు కావచ్చు, ఐసిస్కి చెందిన వారు కావచ్చు, లేకుంటే ఐఎస్ఐ పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు కావచ్చు, వాళ్ళు ఇంకా దేశంలోనే చాలా మంది ఉన్నారనేది నిఘా వర్గాలు హెచ్చరికలు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా దేశంలో చాలా చోట్ల ఈ ఏరివేట కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి చోట కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిస్తున్న ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఈ ప్లాన్ చేసిన ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కేసు నమోదు కావడంతో ఎన్ఐఏ కూడా ఈ రంగంలోకి దిగింది. ఎన్ఐఏ కూడా దీనికి కావాల్సిన కేసు వివరాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. సమీప పోలీస్ స్టేషన్ వైజాగ్ వెళ్ళింది. అయితే ఈ కుట్రలన్నీ కూడా ఒకవేళ కనుక అదే విధంగా వ్యవహరిస్తే ఇక్కడ నుంచి అంతర్గతంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఈ ఉగ్రవాదులు చేసే ఆలోచన ఉండేది. కానీ ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా భారత సైన్యానికి లేదా పోలీసులకు దొరికిపోతున్నారు. తద్వారా ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్లు అవుతుంది, భారత్ ఎంత అప్రమత్తంగా ఉందని తెలియజేయడానికి. సో వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈసారి పెద్దగా వర్కౌట్ కావు. ఎందుకంటే పాకిస్తాన్ కి భారత్ ఇచ్చిన హెచ్చరిక అట్లాంటిది. సో ఈ ఉగ్రవాదులు ఏం ప్లాన్ చేశారు, ఇంకే నగరాలు ఉన్నాయి, ఈ ఉగ్రవాదులు ఇంకా ఐసిస్ ఒక్కటే ఉందా, లేకపోతే ఇంకెవరైనా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయా అనే దాని మీద ప్రస్తుతం అయితే ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
హైదరాబాద్లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఇద్దరు నిందితులు సిరాజ్ సయ్యద్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేసినట్టు నిందితులపై ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. ఉగ్రకుట్ర భగ్నం కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సిరాజ్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించగా వారు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.